నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మ్యామ్ ఉన్నారు. మ్యామ్తో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. వాళ్ళ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు పెద్దవాళ్ళు, పాపం వాళ్ళు బయట చైర్లేసి కూర్చోవడం, యాజ్ యూజువల్ మళ్ళీ మీడియా మొత్తం కవరేజ్ హడావిడి అంతా జరుగుతోంది. రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ భాష అక్కడికి వెళ్ళడం, చాలా గట్టిగా రాజ్ తరుణ్ తరపున ఆ వాణి వినిపించడం, ఇంకా చాలామంది ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ అవుతూ వస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ మళ్ళీ యాజ్ యూజువల్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సో అంటే ఓవరాల్గా జరుగుతున్న ఇష్యూ చూస్తుంటే పెద్దవాళ్ళని అలా బయట కూర్చోబెట్టడం, ఇవన్నీ మనకి కొంచెం బాధగా అనిపిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు ఎపిసోడ్, ఏ మలుపులు తీసుకోబోతోంది? ఈ మొత్తం ఎపిసోడ్ అండి, అందరూ సూత్రధారులు పాత్రధారులే. ఆఖరిలో వచ్చి చేరినవాడు శేఖర్ భాష. ప్రీతి కూడా అంతకంటే ముందే ఉంది. ఇవాళ చాలా గట్టిగా మాట్లాడింది ప్రీతి కూడా. ఈ మొత్తం ఇలా జరగడానికి కారణం లావణ్య పైనే మనం వేలు చూపిస్తే తప్పండి. లావణ్య కాదు, బట్ తన మీద అంటే డ్రగ్స్ ఇష్యూస్ చాలా చాలా ఉన్నాయి కదా మేడం. నేనేమంటున్నా, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లావణ్య ఏమైనా ఆమెకి ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడానికి మనం కూర్చోలే. ఓకే, అమ్మాయి సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో ఒక జీవితం పట్ల సరైన దృక్పథం లేకపోతే, జాగ్రత్త లేకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే, అరాచకత్వానికి అలవాటు పడకపోతే ఏమవుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ లావణ్య. తండ్రి కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు. ఆ ఇల్లు కట్టినప్పుడు అది మొత్తం అమౌంట్ అది సాయం చేసేట చాలా ఓపెన్ గా ఆయనే చెప్తున్నాడు, ఆయన స్వతహాగా చెప్తున్నాడు. ఆయన చెప్తే అయిపోద్దండి, ఇచ్చుండొచ్చు, ఇవ్వలేదని నేను చెప్పట్లేదు. ఈ మొత్తంలో లావణ్య గురించి నేను ఇలా మాట్లాడినంత మాత్రాన లావణ్య మాత్రమే చెడ్డది, మిగతా అందరూ శుద్ధ పోసులు అనేది కాదు. ఇక్కడ లావణ్య తర్వాత మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే రాజ్ తరుణ్ ఎక్కడో గోదావరి జిల్లా నుంచి వచ్చి కాస్త తెలివిగా వెబ్ సిరీసు చిన్న చిన్నవి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వచ్చి, ఇప్పుడు అసలు షార్ట్ ఫిల్మ్స్ అనే మాట మానేసినట్టున్నారు, అందుకే నాకు కూడా గుర్తురాల. షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసుకుంటూ కాస్త ఇండస్ట్రీ మీద ఇష్టంతో చాలా కష్టాలు పడి నిలదొక్కున్నాడనే చెప్పొచ్చు. ఒక హీరోగా నిలదొక్కున్న తర్వాత ఈ నిలదొక్కునే దానిలో లావణ్య పాత్ర ఉంది, మనం దాన్ని డినై చేయలేము. అయితే వీళ్ళిద్దరూ కూడా, లావణ్య రాజ్ తరుణ్ ఇద్దరూ ఇన్ని సంవత్సరాల పాటు పెళ్లి చేసుకున్నాము అని చెప్తున్నది లావణ్య, చేసుకోవాలనుకున్నాను అని రాజ్ తరుణ్ చెప్తున్న సందర్భంలో ఇన్ని సంవత్సరాలు వీళ్ళు లివింగ్ టుగెదర్ ఉండడము అనేది సభ్య సమాజానికి, బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంచటము అనేది వీళ్ళిద్దరూ చేసిన అతిపెద్ద నేరం. దీని చుట్టూనే ఇంత కంగాళి జరిగింది. అదే వీళ్ళిద్దరూ ఏం చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, సినిమాల్లో రాణించిన వాళ్ళు లేరా? ఒక్కొక్కరికి ఎంతెంత చిన్న వయసులో చేశారండి. ఎవరో ఒక ప్రభాస్కి పెళ్లి కాలేదని, గోపీచంద్కి పెళ్లి కాలేదని, ఎవరో లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లిస్టు మాట్లాడతారు, కానీ వస్తూనే పెళ్లి చేసే ఇండస్ట్రీకి పంపిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రోజులైతే డిఫరెన్స్ అని అందరూ మాట్లాడుతూ ఉంటారు, కానీ మురళీమోహన్ గారు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఇద్దరు పిల్లల తండ్రి ఆయన శోభన్ బాబు గారు. అవును. మరి రామారావు గారు అసలు వర్ణించలేము ఆ స్థాయి. అవునండి. కాకపోతే నాగేశ్వరరావు ఒక్కడే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెళ్ళయింది, కానీ ఆయనకి మిగతా వాళ్ళందరికీ ముందే పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళు మనకి నిత్యం మన కళ్ళల్లో నానుతూ తెలుసున్న వాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు పెళ్లిని దాచాడు అనేది, నిజంగా పెళ్లి జరిగితే ఎందుకు దాచాడు అనేది ఒక పాయింట్, జరగకపోతే జరిగింది అని లావణ్య ఎందుకు చెప్తుంది అనేది ఇంకొక పాయింట్. మరి పెళ్లి కూడా జరగకోకుండా సహజీవనం చేయడం ఎంతవరకు సేఫ్టీ? నేను తప్పనట్లే, నేను ఇప్పటికీ తప్పనట్ల. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా కలిసి ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహజీవనం అండి, ఇవాళ రేపు అదే కదా అసలు. ఇప్పుడు మీరు ఇవాళ సహజీవనం గురించి మాట్లాడుతున్నారండి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సహజీవనాలు తప్పు కాదు. అసలు ఏ తీర్పులు ఇవ్వకోకుండా చాలామంది ప్రోగ్రెసివ్ పీపుల్ కలిసి ఉంటారు, వాళ్ళు విడిపోలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. అంటే సహజీవనం అనేది ఎలా ఉండాలి అంటే అండి, ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఉండేటట్లయితే సహజీవనం తప్పేం కాదు. కానీ
ఎప్పటికైనా వదిలించుకోవాలి అనే ఉద్దేశంతో సహజీవనం చేయడం మటుకు నేరం. ఇప్పుడు పెళ్ళిలో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని కూడా ఒకరినొకరు వదిలించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీస్ ఆర్ రేర్ ఎక్సెప్షన్స్. అందరూ అలా చేయరు. పెళ్ళి అయితే అవునన్నా కాదన్నా చట్టం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజం కావచ్చు, వాళ్ళకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది పెళ్లి విషయంలో, ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకని ఏంటంటే ఈ పెళ్లిలోకి ఎందుకు ప్రవేశిస్తారు? ఒక రక్షణ, ఒక హక్కు, ఒక బాధ్యత. ఇప్పుడు ఒక ఇద్దరు మనుషుల మధ్యలో ఒక బంధం నిలబడాలంటేనండి హక్కులు ఉన్నాయని ఎలా అనుకుంటారో బాధ్యతలు ఉన్నాయి అని కూడా అనుకుంటేనే ఆ బంధం నిలబడుతుంది. బాధ్యత లేదు, హక్కు మాత్రమే ఉంది అనుకుంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటే ఇద్దరు. మ్యామ్ మీరు చెప్తున్నది అంతా కరెక్టే, కాదంటలేదు. కానీ రైట్ నౌ అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే అన్ని వేళ్ళు లావణ్య వైపే చూపిస్తుంది. ఇదే తప్పు అంటా నేను. అందుకే నేను ఇంత చెప్తున్నాను. నేనేదో స్త్రీ పక్షపాతిగా మాట్లాడట్లేదు. ఇందులో నేరస్తులు చాలా మంది ఉన్నారు. అసలు అందరికన్నా ఎక్కువ నేరస్తుడు రాజ్ తరుణే అంటా నేను డే వన్ నుంచి అంటున్నా. ఎందుకంటే లావణ్య వల్ల అతను ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ లావణ్య ఇబ్బందుల పాలు చేస్తుంది అన్నప్పుడు నువ్వు ఎందుకు సహిస్తూ ఊరుకున్నావు? ఇప్పుడు ఒక భర్తగా ఒక భార్య చెడు మార్గంలో వెళ్తున్నా, భర్త చెడు మార్గంలో వెళ్తున్నా, ఇది మన కుటుంబానికి మంచిది కాదు అని వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుని ఒక అవగాహనకి రావడం. ఖచ్చితంగా డిస్కషన్స్ వస్తాయి. నువ్వెందుకు అలా అచ్చోసిన ఆంబోతులో వదిలేసావు? పోని ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అనుకుందామండి. నీ ఇంట్లో ఎందుకు నిచ్చావు? నువ్వు ఇల్లు మారినప్పుడల్లా నీతో పాటు వచ్చింది అమ్మాయి. ఇది చాలండి. 7 సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో లైంగిక సంబంధం ఉన్నా ఉండకపోయినా ఏమండి, కలిసి ఉన్నది ఎవరికైనా కనిపిస్తుంది. వాళ్ళిద్దరికి మధ్యలో లైంగిక సంబంధం ఉందో లేదో మీరు నేను చూసి వచ్చామా? మనకు తెలియదుగా. ఖచ్చితంగా సొసైటీకి తెలియదు, కానీ ఒక ఇంట్లో ఉన్నారనేది మటుకు తెలుస్తుంది. సహజీవనాలకి చట్టబద్ధత వచ్చినప్పుడు చూసేది ఏంటి అంటే చట్టం ప్రకారం చుట్టూ ఉన్న ప్రపంచం, ఒక బజార్లో వాళ్ళు కావచ్చు, ఒక తెలిసిన స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, వీళ్ళిద్దరూ భార్యాభర్తల్లా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటే చాలు. ఒకే ఇంట్లో ఉంటూ, ఒక రూఫ్ కింద ఉంటూ, కలిసి బయటికి వెళ్ళటం, కలిసి బయట నుంచి రావడం, ఆ ఇంట్లోనే ఉండటము అనేది ఉంటే అది వాళ్ళిద్దరు సహజీవనానికి నిర్వచనం. మరి సహజీవనమే చేశారు. కానీ రాజ్ తరుణ్ ఏమంటాడు తెలివిగా, నాకు 7 సంవత్సరాల నుంచి అమ్మాయితోటి లైంగిక సంబంధం లేదు, సెక్సువల్ రిలేషన్ లేదు అని చెప్తున్నాడు. ఓకే, నీ ఇద్దరు కేవలం స్నేహితులే. ఒక స్నేహితురాలు నీ ఇంట్లో కూర్చొని డ్రగ్ పార్టీలు చేస్తుంటే అతను కూడా చెప్పాడు, అతనే చెప్పాడు, డ్రగ్స్ చేస్తుంటే తల్లి నా ఇంట్లో మట్టుకు చెయ్యకు, నువ్వు బయట ఎక్కడన్నా చేసుకో అని నేను ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. నువ్వు ఎన్నోసార్లు చెప్పటం కాదు, నీ బాధ్యత ఏంటి అంటే నీ ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరుగుతూ ఉంటే నువ్వు పోలీసులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు చెప్పు, వినిపించు, వెళ్ళలేదు సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు, రీహాబ్లో చేర్పించు. నీకు నిజంగా అమ్మాయితో బంధం కావాలనుకుంటే, వద్దు అనుకుంటే ఇంట్లోంచి గంటేసేయి. ఇప్పుడు ఎవరైనానండి ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటూ దొరికింది అని పోలీసుల దగ్గర నిరూపణ అయిన తర్వాత రాజ్ తరుణ్ ఎందుకు అంటారు చెప్పండి? అంటే దీని అర్థం ఏంటి అంటే రాజ్ తరుణ్ కూడా ఈ వ్యవహారాల్లో పాలు పంచుకున్నా పంచుకోకపోయినా దాని ద్వారా లబ్ధిని పొందాడు. ఏ ఉపయోగం లేకుండా మీ ఇంట్లో ఎవరైనా డ్రగ్స్ పెడతానంటే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకోను. నేను తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం నా ఇంట్లో ఉంటేనే భయం వేస్తుంది నాకు. అమ్మో ఎవరు వచ్చి రైడ్ చేస్తారో, ఏం జరుగుతుందో అని భయపడతాం. అలాంటిది ఇదంతా చేసి పైగా అదే ఇంట్లో ఉంటున్నప్పుడు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో లైంగిక సంబంధాలు ఉన్నాయి అని ఆరోపణ చేస్తున్నాడు. ఎవరు? రాజ్ తరుణ్. వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు అండి నిజంగా వీళ్ళు సహజీవనం చేస్తే కూడా ఈ కాంటెస్ట్లో లావణ్యకి రైట్స్ ఉండవు. ఎవరి మీద? రాజ్ తరుణ్ మీద ఉండవు. ఎందుకంటే మీ ఇద్దరు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ వివాహేతర సంబంధం నీకు నచ్చకపోతే, భర్తకు కానీ భార్యకు కానీ నీకు అది క్రూరత్వంగా అనిపిస్తే నువ్వు విడాకులు తీసుకోవడానికి ఇది ఒక రీజన్గా చూపించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది.
అసలు వీళ్ళకి పెళ్ళే కాలేదు, ఇంకా విడాకుల ప్రశ్నే లేదు. ఈ ఈ ఈ సహజీవనానికి చట్టబద్ధత లేదు అనడానికి వీళ్ళిద్దరూ సహజీవనం చేసిన మాట వాస్తవమే, కానీ ఆమె వేరే వాళ్ళతో ఉంది, ఈయన వేరే వాళ్ళతో ఉన్నాడు. అలాంటప్పుడు ఇంకా అసలు దీనికి ఒక చట్టబద్ధత ఎలా వస్తుంది? సో ఈ రకంగా చూస్తే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, సహజీవనానికి అర్థము లేదు. పైగా ఈమె వేరే పురుషులతోటి లైంగిక సంబంధాలు పెట్టుకొని వాళ్ళపైన కూడా కేసులు పెట్టింది. ఇప్పుడు కేసులు పెట్టలేదు అనుకోండి, నిరూపించడం రాజశరణ్కి చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఆమె గొయ్యి ఆమె 100 అడుగుల లోతు తవ్వుకుంది. అండ్ మోరోవర్ ఓవరాల్ గా చూస్తే కనుక ఖచ్చితంగా రాజ్ తరుణ్ వైపే తప్పు కనిపిస్తుంది. రాజ్ తరుణ్ వైపు తప్పు. ఇవాళ తప్పొప్పుల కంటే అండి ఇక్కడ ఇప్పుడు ఏంటి అనేదే వాట్ నెక్స్ట్ అన్నదే పాయింట్. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సమస్యకి పరిష్కారం ఏంటి అనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళండి మీరు. ఇవాళ లావణ్యకి న్యాయం దొరకదు. న్యాయం దొరకని పనులు చేసుకోవడంలో ఆడవాళ్ళని మించిన సిద్ధహస్తులు ప్రపంచంలో ఉండరు. చాలా ఇష్యూస్, ఏ ఇష్యూ అయినా తీసుకోండి, ఒక పురుషుడి పైన ఒక స్త్రీ గెలవడం అనేది మట్టుకు జరగదు. కానీ చట్టాలు మొత్తం అంతా కూడా ఎవరు చెప్పారు? ఫిమేల్స్ కి చాలా ఫేవర్ కాదండి. ఇప్పుడు పోని అంటే ఇప్పుడు సడన్ గా గుర్తు రాకపోవచ్చు, కానీ చాలా ఇష్యూస్ లో ఫిమేల్స్ కి బాగానే హెల్ప్ అవుతున్నాయి కదండి చట్టాలు. మీరు చెప్పండి, 498 వేసి ఏ మహిళ అయినా సరే గెలిచిందా? న్యాయం జరిగిందా? గుర్తు రాకపోవచ్చు, కానీ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా మేడం. ఎవరికీ జరగలేదండి. అంతేనా? హానెస్ట్ గా చెప్తున్నా. అంటే చట్టాలు చూడడానికేనా? అలాగే అంతే, చూడడానికే. శేఖర్ భాష లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలటానికే. ఆడవాళ్ళకి చట్టాలు ఉన్నాయి, మగవాళ్ళకి లేవు. హీ టీమ్స్ కావాలి, పురుష కమిషన్ కావాలి, చట్ట చదారం వాగడానికి పనికొస్తుంది తప్పితే మహిళలకి. ఎందుకంటే నేను రీజన్స్ కూడా చెప్తా. ఇవాళ చూడండి, ఎవరైనా సరే ఆలోచించి ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, రాజ్ తరుణ్ది కూడా తప్పు ఉండొచ్చు కదా అని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? నేను మీకు ఇన్ని రీజన్స్ చెప్పాను. ఈవెన్ ఇఫ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ డిస్కషన్ లో కూడా అన్ని వేళ్ళు ఆ అమ్మాయి కేసే చూపిస్తున్నాయని నేను కూడా అన్నారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అది. ఈ సిచ్యువేషన్ లో ఇంతకంటే ఎలా మాట్లాడతారు వీళ్ళు? మిగిలింది ఏంటి అంటే, లావణ్యకి మిగిలిన ఇదేంటంటే, తను ఏం చెప్తుంది అంటే, ఇంకా రాజ్ తరుణ్ తోటి జీవితం ఉండదు. ఇది క్లారిటీ. నెక్స్ట్ విషయం ఏంటి అంటే, నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తుంది. ఆమె చెప్తుంది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ చెప్తున్నారు, ఇచ్చి కూడా ఉండొచ్చు. ఓకే, అయితే ఆ డబ్బులకి తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో, అది కూడా ఆధారాలు ఉంటే, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, నోటి మాటగా ఇస్తేనో క్యాష్గా ఇస్తేనో ఫలితం ఉండదు, చెల్లుబాటు కాదండి. ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారం చూసుకుంటే ఆ ఇంటికి హక్కుదారు ఎవరు అంటే రాజ్ తరుణే హక్కుదారు. ప్లస్ రాజ్ తరుణ్ తల్లిదండ్రులే హక్కుదారులు. అక్కడ లావణ్య తండ్రి వచ్చి అక్కడ అంతా చెయ్యడము ఒక రకంగా సిగ్గుమాలిన చర్య నా దృష్టిలో అయితే. ఇప్పుడు నీ కూతురు తప్పు చేసింది, క్లియర్గా కనపడుతుంది, క్లియర్ కట్ అండి. ఇది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది, వాడితోటి నాకు ఎఫ్ఐఆర్ ఉందని ఈ అమ్మాయి ఒప్పుకుంది. ఎవరితో? మస్తాన్ సాయితో. పైగా ఈ అమ్మాయి పైన ఇవాళ ప్రీతికి ఇంత గొంతు ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రీతి కూడా చాలా గట్టిగా చాలా ఆవేశంతో మాట్లాడింది. అసలు ఈ మొత్తం విషయంలో రాజ్ తరుణ్కి సహాయం చేయడానికి శేఖర్ భాష వెళ్ళడం వెనక్కి కూడా చాలా ఉంటుందా? ఏముంటాయి ఈ ప్రపంచంలో? ఆర్థిక సంబంధాలు తప్పితే ఏమీ లేదు, ఆర్థిక ప్రయోజనం తప్పితే ఏమీ లేదు. లేకపోతే చిన్న వాళ్ళు కాదంటారు ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ గడిది గుడ్డ. ఇప్పుడు చాలా మంది నేను చెప్పావు సార్ శేఖర్ భాషకి, నాన్న చాలా మంది నీకు ఎందుకు హైఫై కేసులే పట్టుకుంటావు, ఎందుకు వాళ్ళకి న్యాయం చేయాలని ఎందుకు చూస్తావు? చాలామంది మగవాళ్ళు నిజంగా నష్టపోతున్న మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ వల్ల. మ్యామ్ సొసైటీలో ఉంటారండి, ఆ సంఖ్య ఉంటుంది, ఈ సంఖ్య ఉంటుంది. కానీ చట్టం ప్రకారం అంటే ఆడవాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతారు అనేది నేను 2 రీజన్స్ చెప్తానండి.
ఇది లావణ్యకైనా పనికొస్తుంది, ఈ దేశంలో ఎవరికైనా ఎవరికైనా. Yes, పనికొస్తుంది. ఏంటి అంటే ఎమోషన్ని పక్కన పెట్టరండి మహిళలు, ఎమోషన్తోనే ఆలోచిస్తారు. ఎమోషన్తోనే సో దట్ ఈస్ వాళ్ళ పెద్ద మైనస్ పాయింట్. పెద్ద మైనస్. నమ్మారు, నచ్చారు అంటే వాళ్ళ కోసం జీవితాలు ఇస్తారు. ఇప్పుడు ఈవిడ ఎంత జీవితం ఇచ్చిందని అయితే నేను చెప్పనండి లావణ్య, ఎందుకంటే నాకు పూర్తి డెప్త్ తెలీదు. మనకి పైన చూసిన దాన్ని బట్టి ఈవేళ జరిగిన దాని ప్రకారం ఎక్కువ మంది శత్రువుల్ని మూటగొట్టుకుంది. లావణ్యకి న్యాయం జరగడం అయితే మాత్రం కష్టమే అంటారు. కష్టం. లావణ్య ఎప్పుడైనా ఒక వ్యక్తి అండి తన చుట్టూ స్నేహితుల వల్లతోనో, కుటుంబ సభ్యులతోనో, చుట్టాలతోనో, చట్టంతోనో, లేకపోతే ఎవరైనా యాక్టివిస్టులతోనో ఒక గోడ నిర్మించుకోగలగాలండి. ఒక దుర్భేద్యమైన గోడ నిర్మించుకోవాలి. ఈ ప్రతి మనిషికి అవసరం ఇది. ఇప్పుడు ఎవరు ఎప్పుడు సమస్యల్లో పడతామో తెలియదు కదా, కానీ మనమే సమస్య అయితే ఇప్పుడు అదే జరుగుతుంది. లావణ్య విషయంలో అదే జరిగింది. అందుకని లావణ్య ఇంకే మలుపులు ఉండవు. ఇవాళ అవునన్నా కాదన్నా రాజ్ తరుణ్ది పై చేయి, ఎందుకంటే ఇల్లు అతని పేరు మీద ఉంది. నువ్వు ఏ హక్కుతో ఈ ఇంట్లో ఉంటావు అంటే, నేను 70 లక్షలు ఇచ్చాను కాబట్టి ఆ హక్కుతో ఉంటాను అంటే, మా నాన్నగారు కూడా చెప్తున్నారు. దానికి చట్టబద్ధత లేదు. నువ్వు కోర్టులో నిరూపించుకోవాలి. కోర్టులో వేసి ఇన్ఫాక్ట్ రాజ్ తరుణ్ కూడా కోర్టులో ఉంది కేసు కాబట్టి నేను మాట్లాడలేదు అనే సందర్భం కూడా చెప్పాడు ఒకసారి. ఇప్పుడు వచ్చిన ఒకవేళ షూటింగ్ అయ్యి వచ్చి మాట్లాడినా మీడియా రానండి, అతను కన్వీనియంట్ గా షూటింగ్ లోనే ఉంటాడు. ఎందుకంటే తనకి ఒక పబ్లిక్ వాయిస్ గా, పబ్లిక్ మైక్ గా తన వాణిని వినిపించడానికి శేఖర్ భాషని పెట్టుకున్నాడు. అతను మాట్లాడలేడు. నిజంగా అండి, ఏ మాటకు ఆ మాట. అతను సున్నిత మనస్కుడే, అవకాశవాది కావచ్చు కానీ సున్నిత మనస్కుడు. అవును, సింపుల్ గానే మాట్లాడతాడు, సింపుల్ గా ఉంటాడు, సున్నిత మనస్కుడు. పాయింట్ వైజ్ చర్చించడం అంత కూలంకషంగా వెళ్ళడు. అతని వల్ల కాదండి. అతను మూవీ ఒకటి రిలీజ్ ఉంది, సో దాని గురించి అయినా మీడియాతో మాట్లాడాలి, బయట పబ్లిసిటీకి దానికి దీనికి ప్రమోషన్స్ కి రావాలి. చూద్దామండి వస్తాడేమో. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.